దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు మన వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15లో ఇలాగ రాయబడి ఉంది. మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల దేవుడు పరలోకమందున్నటువంటి మన తండ్రి కూడా మన అపరాధాలను క్షమిస్తానంటున్నాడు. ఒకవేళ మీరు మనుషుల అపరాధాలను క్షమించిన ఎడల నేను కూడా మీ అపరాధాలను క్షమించను అని చెప్పి క్లియర్గా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే క్రైస్తవులు అనబడుతున్నటువంటి వాళ్ళు, విశ్వాసులు అనబడుతున్నటువంటి వాళ్ళు, సేవకులు అనబడుతున్నటువంటి వారు రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎదుటి వ్యక్తిని అపరాధం చేసినటువంటి వారిని, లేకపోతే వారి మధ్యలో సమాధానం కోల్పోయినటువంటి పరిస్థితులు ఉంటే వారిని క్షమించలేక రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి మాట్లాడకుండా ఉంటారు. మళ్ళీ దేవుడితో మంచిగా ప్రార్థన చేస్తారు, మాట్లాడుతూ ఉంటారు, దేవుడి దగ్గర పాప క్షమాపణ అడుగుతూ ఉంటారు, దేవా మా తప్పులను క్షమించని ప్రార్థన చేస్తూ ఉంటారు. వీళ్ళేమో తోటి సహోదరులను క్షమించలేరు, వారి కుటుంబ సభ్యులను క్షమించలేరు, వాళ్ళ స్నేహితులను క్షమించలేరు, వారి ఎడల అపరాధం చేసినటువంటి వాళ్ళని తోసివేసి వారు ఏదో నేరం చేసినట్లుగా వారిని దూరం పెట్టేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం దేవుడి దగ్గరికి వచ్చి దేవా మా తప్పులను క్షమించిన ఆయన, మమ్మల్ని మన్నించిన ఆయన అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇటు ప్రార్థనలు దేవుడికి అంగీకారం అవుతాయండి? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు. ఒక మనిషిని నువ్వు క్షమించలేకపోతే దేవుడు కూడా నిన్ను క్షమించడు. ఎవరినైతే మనం క్షమించే గుణం మనలో ఉంటుందో అది దైవికమైనటువంటి స్వభావము. క్షమించే గుణము మనలో ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని బిడ్డలుగా మనం పిలువబడతాం. ఎందుకంటే ఈ లోకంలో క్షమించే గుణం లేనటువంటి పరిస్థితుల్లో అలాంటి దినాల్లో మనం ఉన్నాం. కనుక ఎవరైనా సరే మన ఎడల తప్పు చేసిన ఎడల వారిని మనం క్షమించినప్పుడు పరలోకమందున్నటువంటి మన తండ్రి కూడా మన అపరాధములను, మన తప్పులను, మనం ఏమి దేవునికి వ్యతిరేకంగా చేసామో, మన జీవితంలో ఎలా జీవిస్తున్నామో దాన్ని కూడా దేవుడు క్షమిస్తాడు. లేకపోతే మనం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుని యొద్ద నుంచి క్షమాపణ పొందుకోలేము. కనుక దేవుని దగ్గర క్షమాపణ అడిగే ముందు నీ ఎడల ఎవరు అపరాధం చేశారో వారిని క్షమించడం మనం నేర్చుకుందాం. అట్టి కృపని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.